అమ్మాయిని తీసుకురా. వస్తున్నానండి. తులసి రామ్మా. బాబు, మా అమ్మాయి తులసి. తెలుసు అంకల్, తనని నేను ముందే చూశాను. చూడగానే నచ్చేసింది. అందుకే కామన్ ఫ్రెండ్ ద్వారా ఇలా మీ ఇంటికి వచ్చాను. మా అమ్మాయి గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు. కొంపతీసి కుజదోషం గురించి చెప్పేస్తుందేమో. నా కమిషన్ పోతుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా? పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అప్పుడే అందరికి మంచిది. అంకుల్, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీ అమ్మాయికి కుజదోషం ఉంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయ్యి పెళ్లికి ముందే అతనికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. తన గురించి బయట కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ నేను అవన్నీ పట్టించుకోను. ఈ దోషాలు పాపాలు నేను అస్సలు నమ్మను. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నాకు తులసి గారు బాగా నచ్చారు. ఏంటి ఖుషి, ఒకదానివే ఆడుకుంటున్నావు? ఇంట్లో ఎవరు లేరా? అందరూ ఉన్నారు ఫ్రెండ్. నన్ను బయట సైలెంట్ గా ఆడుకోమన్నారు. ఎందుకని అంత సీక్రెట్ గా చెప్తున్నావు? ఎందుకంటే ఇంటికి ఒక్కరొచ్చారు. ఎవరొచ్చారు? చెప్పండి. నాతో ఏదో మాట్లాడాలన్నారు. నా జాబ్ గురించా, లేక శాలరీ గురించా, లేక నా హ్యాబిట్స్ గురించా? నా పాప గురించి.
తన కూతుర్నని ఈరోజు వచ్చిన వాళ్ళకి తెలియకూడదంట. ఎందుకని? ఏమో ఫ్రెండ్, నేను తులసిని అమ్మా అని పిలుస్తాను కదా. సంతోష్ మామయ్య ఏమో నేను అలా పిలవకూడదని చెప్పారు. నన్ను అమ్మ అని పిలిచే పాప ఉంది. తను నా కూతురు కాదు, కానీ అంతకంటే ఎక్కువ. తనిప్పుడు నాతోనే ఉంటుంది. నా గురించి పాప గురించి మీకు మా అన్నయ్య ఎంతవరకు చెప్పాడో నాకు తెలియదు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే పెళ్ళయ్యాక కూడా పాప నాతోనే ఉంటుంది. మీకందుకు అభ్యంతరం లేకపోతేనే ఈ పెళ్లి జరుగుతుంది. సంతోష్ మావయ్య నీతో ఎందుకు అలా చెప్పాడు? తులసిని పెళ్లి చేసుకోవాలి కదా ఫ్రెండు. పాపం తనని మామయ్యలు బయట వాళ్ళు ఏవేవో అంటున్నారు. అమ్మమ్మ మొన్నైతే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడే తులసి ఒప్పుకుంది. దేనికి ఒప్పుకుంది? పెళ్లికి ఒప్పుకుంది ఫ్రెండు. నేను ఒప్పుకుంటున్నాను తులసి గారు. ఇప్పటి వరకు ఖుషి మీ పాప, పెళ్ళయ్యాక మన పాప.